సింగరేణి టెండర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడుతుందని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఆఫీస్ వద్ద తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్లకార్డులతో ధర్నా చేపట్టారు. టెండర్లపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సీఎం తన బంధువులకు 9 కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు. సింగరేణి బొగ్గుగనుల టెండర్ల విషయంలో అవినీతి జరుగుతోందని అన్నారు. గ్లోబల్ టెండర్ ఇష్యూ ఉన్నది కాబట్టి అందులో ఎవరైనా టెండర్లో పాల్గొనవచ్చు కాబట్టి అప్పుడు దాంట్లో 5 నుంచి 10, 22% దాకా లెస్ టెండర్లు కూడి చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రోజు సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే విధానాన్ని పెట్టి కేవలం వాళ్ళ అన్యాయులకు మాత్రమే సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల వాళ్ళు మాత్రమే కూడబలుకొని ఒక రింగ్ గాగా ఏర్పడి 7 నుంచి 12% ఎక్సెస్ టెండర్ వేసి కొన్ని వేల కోట్ల రూపాయలు సింగరేణికి నష్టం జరిగే ప్రక్రియ స్టార్ట్ అయింది. గత సంవత్సరం 24 ఫిబ్రవరిలో జరిగిన 2 టెండర్లు మాత్రం పాత విధానంలో పెట్టి ఆ తర్వాత జరిగిన జూన్ నుంచి జరిగిన ప్రతి టెండర్లో ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం పెట్టడం వల్ల సింగరేణికి కనీసం 22 నుంచి 30% ఎక్సెస్ పేమెంట్ చేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి తద్వారా కొన్ని వేల కోట్ల రూపాయల సింగరేణి ధనం వృధా అవుతుంది. కాబట్టి నిరసిస్తూ అవసరమైతే తప్పనిసరిగా సింగరేణిలో నిరవధిక సమ్మెకు పిలిపించి కార్మికుల మద్దతుతో కలిసి వచ్చే అన్ని సంఘాల మద్దతుతో సింగరేణిలో సమ్మె సక్సెస్ చేసి ఒకప్పుడు